నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంటి ముందు మేము వేసుకున్న సింపుల్గా ముగ్గండి. నేను మా పాప ఇద్దరం వేసాము. ఇటు పక్కన తను కుండ భోగి మంటలు అలా వేసింది, కానీ ఫోటో కరెక్ట్గా తీయలేదనమాట. మా హస్బెండ్ అండ్ మా బాబాయ్ ఏమో గురు పూజలకి గుంటూరుకి వెళ్ళారండి 3 రోజుల దాకా. సో వాళ్ళు రేపు వచ్చేస్తారు. మేమిద్దరము మా పండుగని సింపుల్గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తానండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయో చెక్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేసేయండి. అలాగే మీకు ఎప్పుడైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియోని కూడా మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. అలాగే ఇందులో నేను పాలు విరగకుండా బెల్లం పాయసం ఎలా చేయాలో కూడా నేను కంప్లీట్ వీడియో చేశానండి. ఒకసారి చూపిస్తాను. ఈ మార్నింగ్ చూసారు కదండి, ముందు సింపుల్గా ముగ్గు వేసుకొని మా డే అయితే స్టార్ట్ చేసామండి. ఇల్లు ఊడవడము మేమే మాప్ చేసేసాము. మా సైడ్ అయితే రేగుపళ్ళు అలాగే నువ్వులు వేసుకొని మనం స్నానం చేసే నీళ్ళలో వేసుకొని చేస్తామండి. అలా తల స్నానం అయితే చేసేసి వచ్చాము, దాన్ని భోగి స్నానం అంటాము. అది చేసేసుకొని వచ్చేసాము. డైరెక్ట్గా రాగానే మేము కిచెన్లోకి వచ్చేసామండి. పాపనేమో దేవుడి దగ్గర పటాలు విగ్రహాలు పువ్వులు అవన్నీ తీస్తుంది. సో అవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత విగ్రహాలు అయితే అన్నీ క్లీన్ చేయడము, పటాలు అయితే తూడవడము చేస్తాము. అయితే నేను ఈలోపు ముందు ప్రసాదం చేస్తున్నానండి. ఎందుకంటే మనము పూజ అయ్యేలోపు ప్రసాదాలది హడావుడి అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ప్రశాంతంగా పూజ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ముందు ప్రసాదం చేసి రెడీ చేసుకుంటున్నానండి. ఓన్లీ నువ్వుల పులుగు మాత్రమే చేస్తున్నానండి. కుక్కర్లో 1 గ్లాస్ బియ్యము అలాగే 1 గ్లాస్ పాలు 1 గ్లాసు నీళ్లు తీసుకొని 2 విజిల్స్ ఉడికించానండి. అందులోనే నేను కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేశాను. తర్వాత ఉడికింది 2 విజిల్స్ నేను పక్కన పెట్టుకున్నానండి చల్లగా అవ్వడం కోసం. ఇటు పక్కన గిన్నెలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి అందులో బెల్లము అలాగే నువ్వుల్ని మిక్సీ పట్టుకొని ఇందులో వేశానండి. పాకం బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన అమ్మ వాళ్ళైతేనేమో పాలతో బియ్యాన్ని ఉడికించేసి తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత బెల్లం కొట్టి వేస్తారు కదా, బెల్లం అలా వేసిన దానికి టేస్ట్కును ఇలా చేసిన టేస్ట్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఇలాగే నచ్చుతుంది. పాలు విరిగే ప్రసక్తే ఉండదండి. ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను. నేను అమ్మ దగ్గర చూశాను, కొన్ని సందర్భాల్లో బెల్లం వేయగానే విరిగిపోవడం అలా చూశాను అనమాట. సో దీనికి సొల్యూషన్ లేదా అని చెప్పేసి నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయిందండి. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను. అసలు బెల్లం వేయగానే విరిగిపోయే ఛాన్స్ అస్సలకే ఉంటుందన్నమాట. ముందుగా పాలతో మనము అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది ఇలా అయిపోయింది. కొంచెం దగ్గరికి ఇలా మెత్తగా, మేము మరీ పలుకుగా అయితే తినరండి ఇంట్లో ఎవరు. నేను కొంచెం దగ్గరికి బాగా కలిపాను అనమాట. ఇప్పుడు బెల్లం అక్కడే రెడీ అయిపోయింది. కొంచెం ఇప్పుడు మరీ 2 పొగలుగా ఉన్నాయి కదా వేడివేడిగా. సో ఏదన్నా ఒకటి చల్లారాలని చెప్పేసి నేను ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నానండి. ఈలోపు మనం పూజ దగ్గరికి వెళ్ళి ఏమన్నా పనులు ఉంటే చేసుకొని రావచ్చని. సో వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం రెడీగా అయిపోయింది. నేను అక్కడ పటాలు అన్నీ క్లీన్ చేసేసి వచ్చేసాను అనమాట. పాప ఉండి గంధం బొట్లు కుంకుమ అవన్నీ తను పెట్టేస్తుందనమాట. మనం పిల్లలకి నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేసి ఉన్నానండి. పిల్లల్ని మనం పూజ చేసేటప్పుడు కానీ పండగ పనుల్లో ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి బాధ్యత అనేది తెలుస్తుందండి. ఈ వయసు ఎందుకండి, పిల్లలే కదా, చిన్న పిల్లలే కదా అని చెప్పకుండా అస్సలు ఉండొద్దండి. మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ ప్రతి పనిలోని వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలండి. వాళ్ళకి అప్పుడే పని విలువ తెలుస్తుంది. అలాగే పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడతారు అని, మన కోసమనే కాదు ఇంటి కోసం ఎంత కష్టపడతారు, పని అంటే ఎలా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. బాధ్యతగా కూడా ఉంటారు. సడన్గా మనకి రేపు ఎప్పుడైనా చేతకానప్పుడు ఎప్పుడో వాళ్ళకి అసలు పని గురించి తెలియదు. సో ఈ వీడియోలో చెప్పాలనిపించిందండి. అలాగే ఇక్కడ ఊదు పొగ వేస్తామండి కంపల్సరీ. పండుగ రోజులు అయితే కంపల్సరీ వేస్తాను. అలాగే వారంలో గురువారం శుక్రవారం అయితే వేస్తానండి. ఇదేమో పంచజన్య అని చెప్పేసి షిరిడీల నుంచి వచ్చేటప్పుడు మేము తీసుకొచ్చామండి. 5 కలర్స్ ఉన్నాయి ఇందులో. అంటే 5 ఫ్లేవర్స్తో చేసామని చెప్పారు. లావెండర్ ఫ్లవర్స్తో, ఇంకా అలాగే రోజ్ ఫ్లవర్ ఒకటి, ఇంకేంటంటే పైనాపిల్ అలా ఉన్నాయండి. కానీ నేను యూస్ చేశాను, నాకైతే ఏమీ నచ్చలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసి వాళ్ళు మనకు వెలిగించి చూపించేది వేరే, వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకు ఇచ్చిన డబ్బా వేరే అండి. అస్సలు బాగాలేదు, అసలు స్మెల్ లేనే లేదు. ఇంకా ఏంటంటే మేము వేరేది ఉంది, మేము రెగ్యులర్గా యూజ్ చేసేది ఆవు పిడికలతో చేసినవి ప్లస్ ఊదుకు సంబంధించినవి ధాన్యాలతో ఉంటుందండి. వేర్లు అన్నీ వస్తాయన్నమాట. అది వేస్తాను నేను రెగ్యులర్గా. సో ఇది వేసేసుకొని ఇంకా మేము మనకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకుంటున్నామండి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శంఖచక్రగదాపాణి ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాణనే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవన్నీ మంత్రాలు చదువుకొని ఇంకా నేను తర్వాత బుక్ కూడా చదువుకున్నానండి. ఈలోపు ఇక్కడ పాప ఏం చేస్తుందో చూడండి. ఊదు పొగ అంటే తనకి చాలా ఇష్టం అండి. ప్రతి గురువారం తనే చాలా ఇంట్రెస్ట్గా వేస్తుంది. ఆ ఊదుతో బాగా ఆడుకుంటుంది. చాలా చాలా ఇష్టము. హెయిర్ కట్ చేశాను కదండి. నేను కంప్లీట్గా ఈ వీడియో కూడా తయారు చేశాను. నేను నెక్స్ట్ వీక్ అది పోస్ట్ చేస్తానండి. ఎలా ఉంది ఇప్పుడు నేను కొత్తగా వాడిన షాంపూ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూసారు కదా పాప హెయిర్ చాలా చాలా పోయిందండి. 30% ఉంది ఇప్పుడు అంతే. మా పూజ ఇలా సింపుల్గా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మేము దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఇద్దరం బ్రేక్ఫాస్ట్గా తినేసామండి. 10 అయిపోయింది అప్పటి వరకు. సో లంచ్కి ఏమీ వద్దండి పాప, మన ఇద్దరమే కదా, ఏమి కర్రీస్ వద్దు ఏమీ వద్దు అని అంటే జస్ట్ పులిహోర అలాగే దద్దోజనం చేశానండి. పొరపాటున ఇందులో వేసిన తాలింపే అటు వేసేసాను అనమాట. అటు కంప్లీట్గా మళ్ళీ తాలింపు చేయలేదు. ఇదే అండి మా సింపుల్ వీడియో. మీకు ఎలా అనిపించింది, మీరేం చేసుకున్నారు, మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలని. సర్వే జన సుఖినో భవంతు.